ఈ టెక్నాలజీ నేర్చుకునే పిల్లలకి విద్యను అందిస్తూ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు హ్యాపీగా పిల్లలకి స్పెండ్ చేస్తున్నాను. ఇంట్లో మా వారికి టైం ఇంట్లో అందరికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ నేను ఇంట్లో ఉండి ఎర్న్ చేయటం అనేది సో ప్రత్యేకత. 2 పనులు, ఇంటి బాధ్యత 2 ఎర్నింగ్ చేసుకుంటున్నారు. ఎర్నింగ్ అని అక్కడ ఇచ్చే దానికంటే డబుల్ మీరు సంపాదిస్తున్నారు. అంటే ఓకే. 2 years బిఫోర్ నా ప్రైవేట్ స్కూల్లో ఎంత ఎర్న్ చేశానో దానికి 2 times అంటే డబుల్ నేను ఎర్న్ చేస్తున్నాను ఇంట్లో ఉండి. ఓకే. అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను టెక్నాలజీ అంటే ఏఐ నేర్చుకున్న తర్వాత. ఓకే. ఇంకా మరి ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఏఐ నేర్చుకున్న తర్వాత ఇంకా ఏంటి ప్లాన్స్ మీవి? ఇప్పుడు నేనైతే అమాయకంగానే ఇప్పుడు ఉన్నాను మేడం. అంటే టెక్నాలజీ పూర్తిగా రాని పరిస్థితి, అమాయక పరిస్థితిలోనే నన్ను కేటాయించేవాళ్ళు మా వాళ్ళు. అంటే మా ఇంట్లో వాళ్ళు. ఏమి ఫోన్ యూజ్ చేయడం రాదమ్మా నీకు అని. ఇప్పుడు నేను నేర్చుకున్నాను గదా! నేర్చుకున్న విద్యని నాకంటే దిగువ స్థాయిలో ఉన్న మహిళలకి, హోమ్ మేకర్స్‌కి నేర్పించాలనే ఉద్దేశంతో ఒక ప్లాట్‌ఫార్మ్ రెడీ చేశాను. ఈ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత జూమ్ క్లాస్ ఆన్‌లైన్‌లో పెట్టడానికి నాకు ఒక రెడీ చేసుకొని మెంబర్స్ కూడా ఉన్నారు. దాన్ని రిజిస్టర్ చేసుకొని నేను అది క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఓకే. అయితే మీరు ఈ ఏఐ టూల్స్ నేర్చుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఏమన్నా నేర్పించారా మీరు కూడా? నేర్పించాను మేడం. ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను. తర్వాత మా అమ్మాయిని జాయిన్ చేయించాను. ఏప్రిల్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్‌లో పాపని జాయిన్ చేయించాను. ఓకే. తను ఇంకా స్పీడ్‌గా అందుకోగలిగి తను కూడా బాగా వీడియోస్ చేయడము, ఆర్ఐపీ వీడియోస్ చేయడం తనకి ఇంకా ఆ అమ్మాయి కూడా బాగా చేస్తుంది. అయితే ఇప్పుడు స్టడీస్‌లో అంటే అవి మీ పాప నేర్చుకునింది అన్నారు గదా! సో వాళ్ళకి చదువులో కూడా ఏఐ యూజ్ అవుతుందా? ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎలా? ఫస్ట్ ఆమె డేటా సైన్స్ తీసుకునింది. హ్మ్. ఈ టెక్నాలజీ యాప్స్ అనేవి వాళ్ళకి హార్డ్‌వేర్‌గా వాళ్ళు నేర్పిస్తారనమాట. ముందే ఈ టూల్స్ అన్నవి ముందే వాళ్ళకి నేర్పిస్తారు. అడ్వాన్స్‌గా ముందే మన గురువుగారి దగ్గర నేర్చుకోవడంతో తను అక్కడ క్లాస్‌లో ఫ్రెండ్స్‌కి గావచ్చు, సారు చెప్పే ముందే ఇది నేర్చేసుకున్నారని ఆమె అక్కడ క్లాస్‌లో ముందస్తుగా ఈమె వెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేయడం మాకు ప్రత్యేకమైన విషయం. హుహు. ఓకే. ఈ టూల్స్ అనేవి అక్కడ వాళ్ళు చెప్తారు. ఆ టూల్స్ ఈ అమ్మాయి క్లాస్‌లో ఫ్రెండ్స్‌కి కావచ్చు, సార్‌కి కావచ్చు ఇది నేర్చేసుకున్నాను, ఇది వచ్చు సార్ అని ఈమె వెళ్ళి అక్కడ ఎస్పెషల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది మాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఓకే. అలాంటి గురువుగారు మాకు దొరికినందుకు మేము ఇంకా చాలా ధన్యవాదాలు చెప్పాలి గురువుగారికి. ఓకే. అయితే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఏఐ నేర్చుకోవాలని ఎలా సందేశం ఇస్తారు? ఏఐ నేర్చుకోవడం భయపడొద్దు. గృహిణులందరికీ కూడా చెప్పే ఒక సందేశం ఏంటంటే, అందరికీ అన్ని పనులు ఉంటాయి. పనులు నాకు ఉన్నాయి. పొద్దున నిద్ర లేసినప్పటి నుంచి అన్ని హ్మ్. పనులు ఉంటాయి. కానీ మనం 10 తర్వాత ఆఫీస్‌కెళ్ళి పంపించేసిన తర్వాత అందరూ కూడా ఫ్రీ అయిపోతారు. ఆ టైంని వృధా చేయొద్దు. హ్మ్. ఎందుకంటే సోది మాటలు, ఫోన్‌లో మాట్లాడటం అలాంటి మాటలతో వృధా చేయకుండా ఈ టెక్నాలజీని పెరుగుతున్న సమాజంలో టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఈ గృహిణులు అనేవాళ్ళు మనకు రాదులే, మనది కాదులే అని అనుకోకుండా ఈ చిన్న చిన్న టూల్స్ అన్నవి మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు కూడా సమాజంలో దూసుకెళ్తారు. ఈ ఏఐ ద్వారా ఎర్నింగ్ అనేది మీలో సాటిస్ఫైగా మీ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది ఏంటి అనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం. ఓకే. దాంట్లో కష్టమేమీ లేదు. ఈజీగానే ఉంది. తెలుగు మాత్రం చాలు. ఇంగ్లీష్ అవసరం లేదు. ఓహ్! గృహిణులకి అండ్ ల్యాప్‌టాప్ ప్రధానమైన అవసరం లేదు. ఓకే. గృహిణులకి ఖచ్చితంగా ఎర్నింగ్ అనేది ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు. ఓహ్! బయట వెళ్ళొద్దు. హ్మ్. అక్కడ 8కెళ్ళి 5కి వచ్చి అక్కడ కష్టము ఇక్కడ మీరు కొద్దిగా టెక్నాలజీ నేర్చుకున్న ఫీలింగ్ వస్తుంది. ఎర్నింగు చేసి ఇంట్లో పిల్లల్ని కుటుంబ బాధ్యతలు కూడా నిర్వర్తించొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగం అంటే మన దేశంలో చాలా మందికి ఉద్యోగాలు లేక చాలా బాధపడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో, అట్లా లేకుండా మనకు అవకాశాలు మన ఇంట్లోనే ఉన్నాయి. మనం ఏఐ నేర్చుకుంటే ఇంట్లో నుంచే సంపాదించొచ్చు కదా! సో, కొంతమంది బాధపడుతుంటారు గదా! డిప్రెషన్‌లోకెళ్ళిపోతుంటారు. వాళ్ళకు ఉద్యోగాలు ఉండక ఆడపిల్లలైనా, మగపిల్లలైనా మార్క్స్ తక్కువొచ్చాయనేసి, లేకుంటే ఉద్యోగం లేదనేసేసి. సో, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఖచ్చితంగా స్కిల్ అనేది ఒకటి ఉంటే ఉద్యోగం ఉండాల్సిన అవసరం లేదు మేడం. హ్మ్. అండి. ఏంటంటే స్కిల్ ఉండడంతోటి నువ్వు ఎక్కడికెళ్ళిన తర్వాత ఆ స్కిల్‌ని పబ్లిసిటీ చేసుకోవడానికి ఖచ్చితంగా హ్మ్. ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. ఆ స్కిల్‌తో నువ్వు ఎర్నింగ్ చేయొచ్చు. హ్మ్. ఉద్యోగం తీసేసినారని బాధపడాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఒక స్కిల్ ఉంది అనంటే దాన్ని పబ్లిసిటీ ఎలా చేసుకోవాలని మళ్ళీ ఏఐ టూల్స్ ద్వారా నేర్చుకోవచ్చు. అంటే ఒకటంటూ కాదు మీడియాలో నువ్వు ఎక్కడైనా పబ్లిసిటీ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తుంది క్వాలిటీగా ఇస్తే.
క్వాలిటీగా నీ దగ్గర స్కిల్ ఉంది అని అంటే అది 10 మందికి నువ్వు అందజేయడం వల్ల ఖచ్చితంగా ఎర్న్ చేయడానికి ఒక స్కోప్ అనేది ఉంది. అది కాన్ఫిడెంట్ బిల్డ్ చేస్తుంది. ఉద్యోగం తీసేసినారు అని అవసరం లేదు. అక్కడ ఇచ్చే డబ్బు 1 or 2 మంత్స్‌లోనే మనం ఎర్న్ చేయొచ్చు ఇంట్లో ఉండి. ఓకే. ఇంకా కొంతమంది డిప్రెషన్‌లో ఉండే వాళ్ళకి మీరేం చెప్తారు ఉద్యోగం లేదని? స్కిల్ అనేది కొత్తగా నేర్చుకోవాలి మీరు. స్కిల్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగమే అవసరం లేదు. గవర్నమెంట్ నేను స్కూల్ టీచర్‌గా వద్దు, వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత, మీ దగ్గర స్కిల్ ఉన్న తర్వాత, ఉద్యోగంతో సరిసమానంగా, సరిపాటిగా మీరు ఎర్నింగ్ చేయగలుగుతారు. డిప్రెషన్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈనాటి యువత ఒక స్కిల్ అనేది మీ చేతిలో ఉండటం వల్ల ఎక్కడికెళ్ళిన తర్వాత కూడా ఎక్కడికెళ్ళినా కూడా ఆ స్కిల్ అనేది ఉపయోగపడుతుంది. ఆ స్కిల్‌తో మీరు ఎర్న్ చేయొచ్చు. అదే స్కిల్లే నేను ఇప్పుడు నేర్చుకున్నది. ఈ టూల్స్ అనేవి. ఏఐ టూల్సే ఈ స్కిల్ ఉంది. ఎక్కడికెళ్ళిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడుకోగలుగుతాను. ఇప్పుడు నాకంటూ ఒక ఎర్నింగ్ అనేది ఉంది. స్వయం ఉపాధి అనేది కలుగుతుంది అని అంటే ఈ ఏఐ క్లాసెస్ వినడం ద్వారా ఆ గురువు గారు నాకు పరిచయం అయిన తర్వాత లైఫ్ మారిపోయింది. ఓకే. అంటే ఒక సాధారణ గృహిణిగా ఉన్న మీరు ఇప్పుడు ఏఐ ఎక్స్పర్ట్ అయిపోయారు. సో ఆ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది తలుచుకుంటే? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గూస్ బంప్స్ లాగా వస్తుంది మేడం మీతో చెప్పడం వల్ల. అసలు చాలా మంచిగా షేర్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మహిళలందరూ కూడా ఈ టెక్నాలజీని నేర్చుకొని మీరు సాటిస్ఫై పొందుతారని 100%, 200% నేను ఖచ్చితంగా ష్యూరిటీ ఇస్తాను. అలాంటి ఇది ప్లాట్ఫామ్ అనమాట. ఓకే. మీ జర్నీ నిజంగా చాలా అద్భుతంగా ఉంది వినడానికి. అయితే సుజాత గారు, మీరేమో బీఈడీ చదివారు, మీరు ఏఐ నేర్చుకున్నారని కొంతమంది అనుకుంటారు కదా చూసేవాళ్ళు కూడా. Yes, ma'am. Yes. మరి తనైతే ఏఐ మీద అవగాహన ఉండొచ్చేమో, ఎందుకంటే కొంచెం చదువుకున్నారు కదా అని. కొంతమంది ఇప్పుడు ఇంటర్వ్యూ చూసేవాళ్ళు 8th, 9th, 10th చదువుకొని ఉంటారు, తక్కువ చదువుకొని ఉంటారు, విలేజెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చదువుకునే అవకాశం వచ్చి ఉండదు. సో వాళ్ళకి ఈజీ అంటారా, లేకుంటే వాళ్ళకి కష్టం అంటారా ఏఐ? ఖచ్చితంగా ఈజీనే మేడం. ఫోన్ అయితే ఆపరేట్ చేస్తారు కదా. చదువుకోని వాళ్ళ దగ్గర కూడా ఆండ్రాయిడ్ అయితే ఉంది. దాన్ని అయితే యూజ్ చేస్తారు కదా. ఖచ్చితంగా ఏది నొక్కితే ఏది వస్తుందని తెలుసు కదా. అది చేస్తే చాలు. మొబైల్ యూజ్ చేయడం తెలిస్తే చాలు. అసలు 10th ఆఫ్టర్ ఇంటర్, డిగ్రీలు, బీఈడీలు చేయాల్సిన అవసరం లేదంటాను నేను. అసలు ఈ ఫోన్ యూజ్ చేయడం తెలిస్తే చాలు, ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు. అయితే సుజాత గారు, మీరేమో ఇలా అంటున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి, ఏఐ వచ్చింది అనేసి వాళ్ళ జాబ్సే పోతున్నాయి. సో వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి చదువుకున్న చదువుకి వాళ్ళు అదే జాబ్ కావాలి అనుకోవడంతో ఉద్యోగాలు పోతున్నాయి అని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. చదువుకున్న చదువుకి అదే యాజ్ ఇట్ ఈజ్ ఉద్యోగం కావాలి సాఫ్ట్వేర్. అలా కాకుండా స్కిల్ అనేది నేర్చుకోవడం ద్వారా, స్కిల్ అంటే ఏఐ నేర్చుకోవడం ద్వారా దాంట్లో టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా స్కిల్ని పబ్లిసిటీ చేసుకోవడం, ఎర్నింగ్ అనేది నీ దగ్గర ఖచ్చితంగా వస్తుంది. అలా ఎర్నింగ్ చేసే ఒక గురువు గారు ఏఐ నేర్చుకుంటే 100 టూల్స్ నేర్పిస్తే ఎర్నింగ్ చేయొచ్చు అని మాకు ఒక గురువు గారు ఉన్నారు, నేర్పించారు, మేము చేసాము. మాది ఆచరణలో అంటే మేము ఆచరణలో పెట్టాము. అది మా ఎర్నింగ్ చేస్తున్నాము. ఆ స్కిల్ అనేది సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుంటే ఉద్యోగాలే అవసరం లేకుండా నువ్వు సొంతంగా నేర్చుకొని ఎర్నింగ్ చేయొచ్చు కదా అని నా ఉద్దేశం.